మా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వస్తారు, వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ బ్యాట్ తో సమాధానం ఇస్తారని అనుకున్న మోస్ట్ సేపటి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడీ సిరీస్ నిన్న స్టార్ట్ అయింది మామ. మనోళ్ళు ఈ మ్యాచ్ ను ఓడిపోయారు. మ్యాచ్ రిపోర్ట్ మీద ఒక లుక్ వేసే ముందు ఒకసారి మన ప్లేయింగ్ ఎలెవెన్ మీద ఒక లుక్ వేస్తే ఓపెనింగ్ కి శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ, 1 డౌన్ లో విరాట్ కోహ్లీ, 2 డౌన్ లో శ్రేయస్ అయ్యర్, 3 డౌన్ లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కేఎల్ రాహుల్, స్పిన్ ఆల్రౌండర్ కు వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్, పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి, పేస్ కోసం హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్. మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. మనోళ్ళు బ్యాటింగ్ వచ్చారు. ఓపెనింగ్ వచ్చిన రోహిత్ శర్మ 8 కి అవుట్, తన తర్వాత వచ్చిన కోహ్లీ డక్ అవుట్, తన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చారు. ఈ గ్యాప్ లో శుభ్మన్ గిల్ 10 కి అవుట్. మళ్ళీ ఈ గ్యాప్ లో వర్షం పడింది. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈసారి శ్రేయస్ అయ్యర్ 11 కి అవుట్. ఇంకా వర్షం జోరుగా పడేసరికి డిఎల్ఎస్ పద్ధతి వాడి మ్యాచ్ ని 26 ఓవర్స్ కి కుదించారు. ఇలా కుదించిన తర్వాత మనోళ్ళు 136 రన్స్ కొట్టి 9 వికెట్స్ కోల్పోయారు. అక్షర్ 31 కి అవుట్, కేఎల్ రాహుల్ 38 కి అవుట్, సుందర్ 10 కి అవుట్, నితీష్ కుమార్ రెడ్డి 19th క్రీజ్ లో ఉన్నారు. ఇంకా బౌలర్ సంగతి తెలిసిందేగా, ఒకరు డక్అవుట్ ఇంకొకరు సింగిల్ రన్ కొట్టారు. ఈ స్కోర్ ని చేసేస్తూ ఓపెనింగ్ వచ్చిన మార్ష్ 46 రన్స్ బాధేశాడు. ట్రావిస్ హెడ్ 8 కి అవుట్, మాథ్యూ షాట్ 8 కి అవుట్, జాష్ ఫిలిప్ 37 కి అవుట్, రెన్ షా 21 రన్స్ బాధేశాడు. వాళ్ళు 21.1 ఓవర్స్ కి 131 రన్స్ బాధేశారు. డిఎల్ఎస్ ప్రకారం ఆస్ట్రేలియాకి విన్ ఇచ్చేశారు. అలా మన ఫస్ట్ మ్యాచ్ ని వాళ్ళకి సమర్పించేశాం.